చాలా మందికి ఇప్పుడు ఇంతవరకు చాలా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ చేశారు. ఇక్కడ చేశారు. యూఎస్‌లో చేశారు. యూఎస్‌లో ఆల్‌మోస్ట్ లైక్ 11 ఇయర్స్ చేశారు. కాక్లియర్ ఇంప్లాంట్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది 1990స్‌లో. సో, ఆ టైంలో జనరల్‌గా హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడానికే చాలా మంది ఇబ్బంది పడ్డారు. అటువంటి టైంలో మీరు ఒక కాక్లియర్ ఇంప్లాంట్ గురించని, ఇలా ఒకటుంది, ఇలా చెయ్యాలి అని దేనివల్ల మీరసలు కాక్లియర్ ఇంప్లాంట్ వైపు అటువైపు చూసారు? జనరల్‌గా ఆ టైంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తారని ఎవ్వరు అనుకోరు. మేము స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది ఒక చాప్టర్ లాగా బుక్స్‌లో ఉంటుండే అప్పుడు. 1980 80స్‌లో అంటే ఇంప్లాంట్ ఇంకా అప్పుడు ఎర్లీ స్టేజెస్ ఎర్లీ చాలా స్టేజెస్. ఇట్లా టోటల్ హియరింగ్ లాస్ ఉన్నోళ్ళకి అప్పుడు మేము చాలా ఏమంటే ఎంబారాసింగ్ అనిపించేదన్నమాట. పేషెంట్స్ వచ్చి అడుగుతుంటే. అంటే ఏం చెప్పాలి వాళ్ళకి పిల్లలొస్తారు. టోటల్ ప్రొఫౌండ్ లాస్ అని ఉంటది. హియరింగ్ ఎయిడ్ పనిచేయదు. ఇంకేం లేదన్నమాట. ఆన్సరే లేదు. సో చాలా గిల్టీగా అరే ఏమి చేయలేకపోతున్నాం అని ఒక ఫీలింగ్ అయితే ఉండేది. అయితే మేము 90స్‌లో వచ్చిన తర్వాత ఒకసారి హైదరాబాద్‌లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్‌లో అయిందన్నమాట. 92 అనుకుంటా అది. ఇప్పుడు ఇంప్లాంట్ మీద ఆస్ట్రేలియా నుంచి ఈ కాక్లియర్ కంపెనీ ఒకామొచ్చి టాక్ ఇచ్చిందన్నమాట. టాక్ ఇచ్చిన తర్వాత ఆమెతో ప్రైవేట్‌గా కూడా మేము మాట్లాడాము. మాట్లాడితే అప్పుడే ఇట్లా లేట్ 80స్‌లో డాక్టర్ గ్రాహం క్లార్క్ స్టార్ట్ చేశారన్నమాట అక్కడ మల్టీ ఛానల్ ఇంప్లాంట్. సో, ఇక్కడ మాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని ఇంగ అక్కడి నుంచి స్టార్ట్ మా జర్నీ. ఇప్పుడు హాస్పిటల్ విజిట్ చేసి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మమ్మల్ని 94లో అనుకుంటా ఆస్ట్రేలియా ఎళ్లి వాళ్ళ కంపెనీ చూసాము. ఇంకా 98లో అట్లా ఫస్ట్ ఇంప్లాంట్స్ చేశాం.